ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, బాగున్నారా? మీరు అందరు ఎలా ఉన్నారు? నిన్నటి దినం మంగళవారం ఆరాధనలో ఉన్నారా? దేవుడు మీ ఇంటిని తప్పకుండా మీ ప్రార్థన జీవితాన్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో కదా. ప్రార్థన కాలం మనము భూమి మీద ఒక కాలం అంటూ ఈరోజే చేస్తా, బాధ వచ్చేసి చేస్తా, లేకపోతే వేదన వస్తే చేస్తా, లేకపోతే దుఃఖంలో కాదు. మనము భూమి మీద బ్రతికినన్ని రోజులు మనం ఎంత ప్రాముఖ్యమైన రోజులంటే ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. నిజంగా కొంతమంది చెప్తా ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మా చెల్లి నాకు సొంత చెల్లి నాతో చెప్పింది, ఆత్మీయమైన చెల్లి. ఆమంటే బాగా నాకు, అంటే అందరైనా ఇష్టమే, కానీ ఆ చెల్లి కూడా నన్ను బాగా ప్రేమిస్తుంది. ఆమె చెప్పింది, అక్క నేను ప్రతిరోజు 20 అధ్యాయాలు వాక్యాన్ని చదువుతున్నాను, లెంట్ డేస్లో నా బైబిల్ పూర్తయిపోతుంది అని చెప్పింది. అబ్బా, ఎంత సంతోషం అనిపించిందో నాకు కదా. లెంట్ డేస్లో బైబిల్ని పూర్తి చేసేస్తుందట. ఎంతమంది నిజంగా నేనైతే ఓడిపోతానమ్మా ఆ విషయంలో. ఎందుకంటే నేను అంత ఎక్కువగా చదవలేను, ఎందుకు టైం ఉన్నా చదవలేను. మాకు 3-4 అధ్యాయాల కంటే ఎక్కువ రోజు చదవలేను. కానీ దేవుని సన్నిధానంలో ప్రభువే నా జ్ఞానం. అందుకనే ఎప్పుడు ప్రభు ఏది మాట్లాడతారు అదే మాట్లాడతారు. దేవునికి నేను సరెండర్ అయిపోయినట్లాగే మీ ప్రార్థన, మీ వాక్య ధ్యానం తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. ఒక బిడ్డ ప్రార్థన చేస్తుంటేనంట తెల్లారిపోయిందంట, రాత్రి మోకరించి ప్రార్థిస్తుంటే తెల్లారిపోయిందంట 4. నిజమే, మనమైతే 4ంటికి లెగలేము, బద్ధకము, నిద్ర వచ్చేస్తుంది, 1 గంట దాకా నిద్ర పట్టదు, ప్రార్థన టయానికి నిద్రపోతుంటాము కదా. అప్పుడు వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవేవో గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన దేవుడు మాట్లాడే టయానికి మనం టక్కమని నిద్రపోతాం. ఒక్కోసారి మెలకు వచ్చినా అబ్బా ఇంకోసేపు లెగుస్తానంటూ బద్దకిచ్చే రోజులు కూడా మన జీవితాల్లో ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. అందుకనే అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. అమ్మ, అలాంటి సమయంలో మనమందరము లేచి దేవుణ్ణి స్తుతించాలి. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయనకు కావలసింది మన ప్రార్థన, ఆయనకు కావలసింది మన ముఖము, ఆయనకు కావలసింది మన స్వరం వినిపించాలి, అంతే కదా. ఆ తర్వాత ఇన్ని మేలు చేసిన దేవునికి మనం ఏమి చెల్లించలేం. కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన ప్రార్థన అనంగా మనం ఆయన అడగటం, స్తుతించడం ఎంత ఇష్టపడుతున్నాడో దాన్ని గ్రహించి మనందరము ప్రార్థన ధ్యానంలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట దేవుని హస్తము. ఆమె చెప్పండి. ఈరోజు ఏంటంటే దేవుని హస్తము. ఆయన హస్తం గురించి మనం మాట్లాడాలంటే, ఆయన చేయి గురించి, ఆ చేతిని గురించి మనం మాట్లాడాలంటే మనం అసలు వివరించలేము. కానీ ఇక్కడ అన్నాడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. దేవుని ఆత్మ, దేవుని యొక్క హస్తము ఆయన మీదకి వచ్చినప్పుడంట నేను ఆత్మవశునై ఉండగా. దేవునికి స్తోత్రం. చూసారా, ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే దేవుని కొరకు, మీ విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది నా దేవుడు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. ఆయన హస్తం నా మీద పడునుగాక అనే వారి మీదకి దేవుని హస్తం పడునుగాక. మీరు ఒంటరిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దిగివచ్చి ఆయన హస్తం మీ మీద ఉంటే మీరు ఆత్మవశులైపోతారట కదా. ఒక్కొక్కసారి మీరు బలిపీఠాల దగ్గర ఏడుస్తున్నప్పుడు చూడండి, ఎందుకో లేని దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి వస్తుంది కదా. ప్రార్థిస్తున్నప్పుడు చేస్తూనే ఉంటాం, పరిశుద్ధాత్మ దేవుని హస్తం మన మీద ఉంటుంది. కొంతమంది రోగులు ఆయన హస్తం పడాలని, రక్తస్రావం స్త్రీ ఆయన వస్త్రపు చెంగుతో శ్వాస పొందింది, కన్నులు గుడ్డి ఆయన హస్తాలు పడాలని ఎదురు చూశాడు. అందుకని ఆయన హస్తం ఇలా అనంగానే స్వస్థత వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆయన హస్తము ఆశీర్వదిస్తుంది కదండి. మార్కు సువార్తలో ఉంది, చిన్నపిల్లలను ఎత్తుకున్నాడంట ఆయన. అంటే ఎత్తుకోవడం అంటే హస్తాలతో ఎత్తుకున్నాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు ఆయన జీవితంలో అనుభవించిన అనుభవం ఏంటంటే, అమ్మో నేను ఇలాంటి అనుభవాన్ని ఎక్కడ చూడలేదు. ఆయన హస్తము నా మీదకి వచ్చినప్పుడు నేను ఆత్మవశుని అయిపోయాను. ఏంటంట, యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను.
ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచున్నాడు. అది దేవుని హస్తము, దేవుని కళ, దేవుని యొక్క దర్శనము, దేవుని ఆత్మ. దేవుడు ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోయాడట. మనకు ఒక్కోసారి ప్రార్థనలో ఎక్కడికో వెళ్ళిపోయిన అనుభవాన్ని పొందుకుంటాం కదూ. మనం ఇక్కడే ఉంటాం, కానీ ఎటెటో వెళ్ళిపోయిన అనుభవం ఏంటి అంటే అది కేవలము దేవుని హస్తము మనలను దేవుని సన్నిధికి తోడుకొని వెళ్తుంది. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డ, దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన హస్తం నీ మీద ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉంది. యెహెజ్కేలుకి ఇచ్చిన అనుభవాలు మనందరి జీవితాల్లో ప్రభు అనుభవిస్తున్నాడు. ఎముకల్లో అంటే ప్రార్థన వశలమైన మనలను ఏ లోయలో దేవుడు దించాలనుకో, అనారోగ్యం అనే లోయ, పిల్లలకి ప్రార్థన చేసేది ఒకవేళ ఆలస్యమవుతుందని లోయనా, లేకపోతే కన్నీళ్ళు ఇంకా ఆరట్లేదని లోయనా, ఏ లోయలోకి దేవుడు తీసుకెళ్ళి నేను నిలబెట్టినా ఖచ్చితంగా ఒక్క మాట నమ్మాలి, దేవుడు నీతో ఉన్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఏ లోయలో, కన్నీటి లోయల్లో ఉన్నా ఆయన ఆత్మ నీ మీద ఉంది, ఆయన హస్తము నీ మీద ఉంది. ఒకవేళ దుష్టిని లోయలో నువ్వున్నా దేవుని ఆత్మ నీ మధ్యన ఉంది, దేవుని యొక్క ఏంటంటే అభిషేకం నీ మధ్యన ఉంది. ఒకవేళ ఎవరైనా నీకు హాని చేయాలి అనుకున్నా దేవుని హస్తము మన మీద ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. ఆయన ఎక్కడ లోబట్టి పెట్టినా నువ్వు భయపడకు. ప్రభుని యేసు హస్తం అనే అభిషేకం చేత మనల్ని దేవుడు నింపి దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా స్తోత్రం. అందరం కూడా మీ కుడి హస్తం ఎత్తి ప్రార్థన చేయండమ్మా. ఆ హస్తముతో దేవుని హస్తము కలిపి అభిషేకంతో కొన్ని శక్తి మీ మీదకు వస్తుంది. పరుబా నీకు స్తోత్రం. ఇదిగో ఏ బిడ్డ అయితే కుడి చేయెత్తి మీ చేతిలో పట్టుకుందో ఆ అభిషేకము ఆ బిడ్డలోనికి వచ్చి అది అనారోగ్యమైతే స్వస్థత కలుగునుగాక, మాంత్రిక శక్తులైతే విడుదల కలుగునుగాక, విరోధులైతే నెమ్మది పొందుకొనుగాక, సమాధానం ఇంట్లో సమాధానం వచ్చునుగాక, బిడ్డల ఎగ్జామ్స్లో జ్ఞానముతో నింపబడి వారు ఫస్ట్ ఉన్నతమైన ఉద్యోగముల్లో చదువుల్లో నిలబడినగాక. ఈ ఉదయకాలం అంతా పుట్టినరోజు, వివాహ దినము, అనారోగ్యంగా ఉంటే స్వస్థపరిచి వారికి మంచి దీర్ఘాయుష్నిచ్చి దీవించి మీరు ఆశీర్వదించమని, ఈ రోజంతా తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.